నమస్తే హాయ్ హలో డాక్టర్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం, చర్మ వ్యాధులైన సోరియాసిస్ మొదలగు వాటికి హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారానికి వివరించడానికి ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో ఆర్జీఆర్ హెర్బల్ నుండి డాక్టర్ వాసంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. మరియు ఎలాంటి సందేహాలున్నా నిస్సందేహంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. నమస్తే డాక్టర్. సో వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ ప్రోగ్రామ్. సో ఈరోజు మనం మోకాళ్ళ నొప్పుల కోసం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం డాక్టర్. ఎందుకంటే ఇది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేది, ముసలితనంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేది. కానీ ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటి బాధలు. అసలు దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? మోకాళ్ళ నొప్పులు అనేవి వయసు రీత్యా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి నొప్పి. ఇప్పుడు ఎవరికైతే మన మోకాళ్ళలోని ఉండేటటువంటి కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోతుందో, అంటే మన యొక్క తొడ ఎముక, కాలి ఎముక అనేది ఈ విధంగా ఉంటాయి. మన మోకాళ్ళ యొక్క తొడ ఎముక, కింద ఉండేటటువంటి కాలి ఎముక, ఈ మధ్యలో ఉండేదాన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోయేటప్పుడు మనకి ఈ రెండిటి మధ్యన స్పేస్ తగ్గి, ఈ రెండిటి మధ్యన రాపిడి జరిగి అప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి. ఇవి సాధారణంగా చూసుకుంటే వయసు పైబడిన వాళ్ళల్లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు చిన్న వయసులోనే, అంటే 30-40లోనే మనము ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణము వాళ్ళలో ఉండేటటువంటి ఓవర్ వెయిట్ ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వారి యొక్క వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడడం వల్ల అవి తొందరగా అరిగిపోతూ ఉంటాయి. కొంతమందిలో చూసుకుంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు దానివల్ల కూడా వాళ్ళ వెయిట్ కంట్రోల్ అనేది జరగదు. కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ అనేది పెరిగిపోవటము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. కొంతమందిలో ట్రామా, అంటే చిన్నప్పుడు పడిపోయి ఉంటారు, ఏమైనా లిగమెంట్ ఇంజురీస్ అట్లా ఉండే వాళ్ళలో కూడా దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవటం వల్ల ఈ మోకాల మీద వయసు పెరిగే కొద్దీ కాల్షియం అనేది తగ్గిపోవటము, అక్కడ ఉండేటటువంటి కండరాలు అనేవి వీక్ అయిపోయేటప్పుడు మోకాల నొప్పులు అనేవి తొందరగా మోకాలు అనేది అరిగిపోయి ఈ మోకాల నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం. దీనికి కారణం కనుక మనం చూసుకుంటే, మనం ఏదైతే ఫుడ్ అనేది తీసుకుంటామో అది సరిగ్గా అబ్జార్ప్షన్ అనేది జరగదు. కొంతమందిలో ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది వైటమిన్ డి అని, వైటమిన్ B12, తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకొని, అంటే కాల్షియం అనేది మాకు తగ్గిపోతుంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత సాధారణంగా మహిళల్లో చూసుకుంటే కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానికి సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాధ పెడుతూ ఉంటాయి. దీనికి గల కారణాలు కనుక మనం చూసుకుంటే, వాళ్ళు సప్లిమెంటేషన్ తీసుకున్న లోపలికి అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరగదు. ఎవరికైతే స్టమక్ యాసిడ్ అనేది తక్కువగా ఉంటుందో, ఆకలి తక్కువగా ఉంటుందో, మనకి తీసుకునేటటువంటి కాల్షియం కూడా శరీరంలోని ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరగకపోవటం వల్ల ఈ మోకాల నొప్పులు అనేవి చిన్న వయసులోనే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా వయసు పైబడిన వాళ్ళల్లో కూడా అది వయసు రీత్యా వచ్చేటటువంటి అరుగుదల కారణంగా వస్తూ ఉంటాయి. దీనికి మనం హెర్బల్ ట్రీట్మెంట్లోని వాటిని స్టమక్ యాసిడ్ని కరెక్ట్ చేయటము, ఆకలిని పెంచడము, దానివల్ల అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగి ఈ మోకాల నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మన ఆర్జీఆర్ హాస్పిటల్ తరపున వీరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? మనకి వచ్చేటటువంటి పేషెంట్ ఎన్ని సంవత్సరాల నుండి మోకాల నొప్పులతో బాధపడుతున్నారు, దానికి కారణం ఏంటి, అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ట్రామా ఏదైనా పడిపోవటం వల్ల వారికి ఏమైనా ఇంజురీస్ వల్ల అలా జరిగిందా, సమ్ ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జాయింట్ అనేది అక్కడ ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది దెబ్బతినవచ్చు. ఏంటి కారణం అనేది మనం రూట్ కాజ్ని అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఈ మోకాళ్ళు అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళల్లోని మనకి ఎర్లీ స్టేజ్లో ఉంటే రుమటైడ్ ఆర్థరైటిస్, వివిధ కారణాలు కూడా ఉండొచ్చు. వాటిని కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం వారికి మేము ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తాము. అదేవిధంగా ఎక్స్టర్నల్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఇంటర్నల్గా ఇచ్చేటటువంటి మెడికేషన్స్ ఏంటంటే గట్ హెల్త్ని మనకి కరెక్ట్ చేస్తాయి. లోపల ఏదైతే మనకి అబ్జార్ప్షన్ జరగకపోవటానికి గల కారణము బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి లోపల ఉండిపోవటం వల్ల ఏమైనా తీసుకున్నా కూడా సరిగ్గా ఫుడ్ అనేది అబ్జార్ప్షన్ జరగదు. అంటే మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ బోన్ యొక్క స్ట్రెంగ్తనింగ్కి. వాటి అబ్జార్ప్షన్ సరిగ్గా జరగట్లేదు కాబట్టే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ అబ్జార్ప్షన్ జరగాలి అంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారము గట్ హెల్త్ అనేది బాగుండాలి, ఆకలి బాగుండాలి. వారి మలబద్ధకం అలాంటి సమస్యలు ఏమైనా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. కాబట్టి ఫస్ట్ మేము డిటాక్సిఫికేషన్ చేస్తూ ఇంటర్నల్ మెడికేషన్ ఇచ్చి
లివర్ని మనం డిటాక్స్ చేయాలి. లివర్ అనేది మెటబాలిజంని కరెక్ట్ చేస్తుంది. ఫ్యాట్ అనేది డిపాజిషన్ అనేది సరి అవ్వటం కూడా మనం లివర్ అనేది ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాము. దీనివల్ల ఎక్కువగా స్టోరేజ్ అనేది మజిల్లోని మన లివర్లోనే మనకి ఈ ఫ్యాట్ అనేది సరిగా మెటబాలిజం అవ్వకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఫ్యాటీ లివర్ కానీ వేరే ఇష్యూస్ ఉన్నాయా, అబ్జార్ప్షన్ ఎందుకు జరగట్లేదు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేకాకుండా పంచకర్మ ట్రీట్మెంట్స్, జానువస్తి, లేపనము, అభ్యంగనము అలాంటివి ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఏదైతే స్వెల్లింగ్ ఏదైనా ఉందనుకోండి జాయింట్లోని, దానికి లేపనం అలాంటి చికిత్స అనేది చేస్తూ ఉంటాం. అభ్యంగనం అనేటువంటిది మనకి మజిల్ అనేది ఎవరికైతే వీక్ ఉందో దాన్ని స్ట్రెంగ్థనింగ్ చేయడానికి, జానువస్తి అనేది అక్కడ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో ఆ కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మోకాళ్ళ అరుగుదలకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఎక్కువగా పిఆర్పి ట్రీట్మెంట్ కానీ లేదంటే సమ్ ఏవో సెల్స్ గ్రోత్ అలాంటివి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో కంపారిటివ్లీ ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, అవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్, అవి భరించలేనివి. కొంతమంది బ్యాక్ స్టెప్ కూడా వేస్తూ ఉంటారు, రిజల్ట్ కూడా అంతగా తెలియనట్టుగా ఉంటుంది. సో మనకి ఆర్జీఆర్ హాస్పిటల్ నుండి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నీ రీప్లేస్మెంట్ అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు. అక్కడ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ కోసం, అక్కడ కార్టిలేజ్ అనేది కొంతమంది పిఆర్పి వల్ల అక్కడ ఏదైతే మనకి కార్టిలేజ్ అరిగిందో దాని ఇంజెక్షన్ అంటే ప్లాస్మా రిచ్ ప్రోటీన్ అంటారు పిఆర్పి అంటే. అక్కడ మనకి సెల్ అనేది అక్కడ గ్రోత్ అవ్వటానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అక్కడ కార్టిలేజ్ని రీజనరేషన్ చేస్తారు. కొంతమందిలో అక్కడ మోకాలు చిప్ప ఏదైతే ఉందో ఈ మోకాల్లోని పై ఎముక ఇక్కడ ఈ పార్ట్ని రిమూవ్ చేసి మనకి ఇక్కడ మెటల్స్ అనేవి ప్లేట్స్ అనేవి వేసి మధ్యలో ప్లాస్టిక్ ప్లేట్ అనేది వేసి దాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకి కొంతమందిలో అప్పటికప్పుడు టెంపరీగా రిలీఫ్ వచ్చి మళ్ళీ సర్జరీ తర్వాత కూడా మాకు పెయిన్స్ వచ్చాయి, ఒక కాలు సర్జరీ చేయించుకున్నాము కానీ మాకు అంత కంఫర్టబుల్గా లేదు, రెండో కాలు చేయించుకోవాలంటే మేము భయపడుతున్నామని చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. వారికి మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాల్షియం అనేది వాళ్ళకి అబ్జార్ప్షన్ జరగకపోవటం వల్లనే మోకాలు అనేది అరిగిపోతుంది. కాబట్టి ఫస్ట్ కాల్షియం అబ్జార్ప్షన్ని మనము కరెక్ట్ చేయాలి. దాంతోపాటు మనకి అక్కడ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ చేయడానికి పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఎలాంటి ఇంజెక్షన్ కానీ ఎలాంటి సర్జరీస్ కానీ కాకుండా ఒక రింగ్ అనేది అక్కడ మోకాళ్ళ దగ్గర పెట్టి ఆయిల్ని వేడి చేసి అక్కడ వేస్తూ తీస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అక్కడ కార్టిలేజ్ అనేది అక్కడ మన రక్తంలోని డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అవన్నీ ఉంటాయి, ఇవి అక్కడ రిపేర్ చేస్తాయి. డబ్ల్యూబీసీ అనేవి ప్లేట్లెట్స్ అనేవి గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అలా న్యాచురల్గానే మనం అక్కడ ఉండేటటువంటి కార్టిలేజ్ని కరెక్ట్ చేస్తాము. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వడానికి మనం కొన్ని హెర్బల్ కషాయాలను సజెస్ట్ చేస్తాం. అవి చేయటం వల్ల మనం లోపల ఉండేటటువంటి లివర్ అనేది డిటాక్స్ అవుతుంది, గట్ అనేది క్లెన్స్ అవుతుంది. వారు ఏదైతే తీసుకున్నారో ఫుడ్ అనేది సరిగ్గా అబ్జార్ప్షన్ జరిగి వైటమిన్ డి కానీ ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా ఈ మోకాల నొప్పుల్ని తగ్గించుకోగలుగుతారు. డాక్టర్ వసంతి, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే మీరు చెప్తున్న ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ కొన్ని లేపనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు చాలామంది బీపీ షుగర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉంటాయి, కొంతమంది క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? మనకి బీపీ, షుగరు, థైరాయిడ్, కొంతమంది ఏజ్ ఎక్కువ అయ్యేటప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మేము బైపాస్ చేయించుకున్నాము, మాకు బీపీ కంట్రోల్లో ఉండట్లేదు, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, మేము ఈ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఎలాంటి హార్ట్ సర్జరీస్ అయినా మీరు ఇవి హెర్బల్ కషాయాలు, ఇవి ప్రకృతి నుండి సేకరించినటువంటి మూలికలతోని తయారు చేసినటువంటి కషాయాలు. ఇవి జస్ట్ బాడీని లోపల ఉండేటటువంటి మీకు మలబద్ధకం ఏమైనా ఉందా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా, మీ జనరల్ హెల్త్కి హెల్ప్ అవుతాయి. ఏదైతే బాడీ డిటాక్స్ అయ్యి మీ యొక్క ఆకలిని పెంచి మీ మెటబాలిజంని కరెక్ట్ చేస్తాయి. కాబట్టి ఏ వయసులో ఉండేవారైనా ఎవరైనా కూడా ఈ హెర్బల్ కషాయాలను మనం తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. మీరు బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, ఏమైనా హార్ట్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటే వాటితో పాటు మీరు ఈ హెర్బల్ కషాయాలు తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ
కానీ తర్వాత మళ్ళీ మేజర్ ఇష్యూస్ కానీ కాంప్లికేషన్స్ అలాంటి ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఇవి జస్ట్ మీ యొక్క జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అదేవిధంగా ఈ థైరాయిడ్ ఇష్యూస్, ఇట్లాంటి బీపీ, షుగర్ ఇవి కూడా మీ జనరల్ హెల్త్ అంటే లివర్ని మనం గట్ని కరెక్ట్ చేస్తాం కాబట్టి అవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరు ఆ మందులతో పాటు ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో అదే ఇదే అంటే దాంతో పాటుగా మనం దీన్ని వాడొచ్చు, దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పి అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ రీప్లేస్మెంట్ చేసుకుంటామని మీరే చెప్తున్నారు. సో ఇలా ఆల్రెడీ రీప్లేస్మెంట్ చేసుకున్నా సరే రిజల్ట్ కనిపించక చాలామంది మరొక ట్రీట్మెంట్ కోసం ఫర్దర్గా సెకండ్ ఒపీనియన్ సంథింగ్ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. సో దానికి కూడా మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా మనము మోకాలు నొప్పులు వచ్చినట్లయితే దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రెషర్తోని అక్కడ వర్మ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే మర్మ పాయింట్స్ వాటిని స్టిమ్యులేట్ చేసి కొంచెం ఒత్తిడితోని నార్మల్ పేషెంట్స్కి చేస్తాము. వీళ్ళకి అలా కాకుండా సర్జరీ అయింది కాబట్టి తక్కువ ఒత్తిడితోని చేసేటటువంటి అభ్యంగనము, నార్మల్గా చేసే పొడికిలి ఇలాంటివి తక్కువ ఒత్తిడితో తక్కువ హీట్తో చేస్తూ ఉండటం వల్ల మజిల్ అనేది స్ట్రెంగ్తన్ అయ్యి వారికి ఏవైతే మోకాలు నొప్పులు ఉన్నాయో అవి తగ్గుతాయి. మనం ఇంటర్నల్గా గట్ని క్లెన్స్ చేస్తాం కాబట్టి లోపల ఉండే టాక్సిన్స్ అంతా బయటకు పంపిస్తాం కాబట్టి వాళ్ళకి పెయిన్స్ కూడా వాతం అనేది తగ్గి పెయిన్స్ నుండి కంప్లీట్ రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది యాక్సిడెంట్స్ అయిన తర్వాత బోన్స్ అయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని ఐరన్ రాడ్స్తో ఫిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తర్వాత వయసు పైబడిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? కొంతమందికి ఏంటంటే వెన్నుకి సంబంధించి అంటే ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, అప్పుడు వెన్నులోని ప్లేట్స్ అనేవి వేస్తూ ఉంటారు, లామినెక్టమీ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఫ్రాక్చర్ అయిన తర్వాత అక్కడ ప్లేట్స్ వేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు నడవటానికి. అది కొంచెం సెట్ అవ్వక కొంచెం అంటే తర్వాత ఫిజియోథెరపీ కరెక్ట్గా చేసుకోకపోవటము, లేకపోతే వాళ్ళు ఏదైతే అంటే ఎక్సర్సైజెస్ అనేవి చెప్తూ ఉంటారు ఆఫ్టర్ సర్జరీ అనేది. కొంతమంది ఏంటంటే ఆ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోరు. అదేవిధంగా ఏదైతే ఎక్సర్సైజెస్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో చేయకపోవటం వల్ల స్టిఫ్నెస్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ కాలము బెడ్ రీడన్ అయ్యి ఉండటం వల్ల వెయిట్ పెరుగుతారు, దాంతోపాటు మజిల్ స్టిఫ్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆఫ్టర్ సర్జరీస్ తర్వాత. ఈ కంప్లైంట్స్తో పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పుడు వారికి కూడా మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మజిల్ని మళ్ళీ మనం రిలాక్సేషన్ అనేది చేయడానికి అభ్యంగనం లాంటి ప్రొసీజర్స్ చేయటం వల్ల రిలాక్స్ అయ్యి ఆ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తాము. ఒక 7 days పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత వారు చేసేటటువంటి మినిమం ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటే కంప్లీట్గా ఈ పెయిన్, స్టిఫ్నెస్ ఏదైతే ఉందో వాటిని కూడా తగ్గించుకోగలుగుతారు. యా డాక్టర్ వసంతి, ఇప్పుడు మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నరేంద్ర గారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం నరేంద్ర గారు. హలో, డాక్టర్ వసంతి ఉన్నారు, మాట్లాడండి. హలో నరేంద్ర గారు, చెప్పండి. కీలవాతం ఉందా అండి? అవునండి. ఎన్ని సంవత్సరాల నుండి ఉందండి మీకు? హలో, మొన్న ఒక 5 years నుండి ఉంది. మీకు ఆకలి అంత బాగుంటుందా అండి? ఫీవర్ రావటం కానీ? ఫీవర్ అండి మేడం, మోకాల నుంచి నిప్పు వస్తున్నాయండి, నుంచి నడవలేకపోతున్నాయి. పొద్దున్నే లేవగానే ఒళ్ళంతా పట్టేసినట్టు అట్లా ఉంటుందా అండి? అవును మేడం, అవును మేడం. ఫీవర్ వచ్చి స్వెల్లింగ్ రావటము అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. సరే, మీరు మెడికేషన్ ఇప్పుడు పెయిన్ కోసం మెడిసిన్స్ అవి వాడుతున్నారా మీరు? మెడిసిన్స్ వాడుతున్నా మేడం, తగ్గట్లేదు. సరే సార్, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి యాంటీగా వర్క్ అవటం వల్లనే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఒకసారి వస్తే తగ్గదని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తామో అప్పుడు ఈ డిసీజ్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతాము. ఎప్పుడైతే మీది ఒకసారి మీరు ఆర్జీఆర్ హాస్పిటల్కి మీరు వచ్చినట్లయితే ఒకసారి మీ బాడీని డిటాక్స్ చేయడానికి మేము కొన్ని హెర్బల్ కషాయాలు అనేవి ఇచ్చి మీ ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి మెడికేషన్స్, దానితో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. కాబట్టి మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాంతోపాటు మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదండి, 96555517 నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. అది ఒకసారి మేము స్టడీ చేసిన తర్వాత మేము మీకు సజెషన్ అనేది ఇవ్వగలుగుతాం. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే, కానీ కాలర్ కూడా అదే క్వశ్చన్ అడిగారు సేమ్. చాలా సంవత్సరాల నుండి రూమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు పేషెంట్స్ చాలామంది. సో అలాంటి వారికి మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల కొద్దీ ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూసుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. చిన్న వయసు అంటే ఒక 16 సంవత్సరాల వయసు నుండి మనకి ఎక్కువ అంటే 30-40 సంవత్సరాల్లో కూడా ఈ డిసీజ్ అనేది ఎవరిలోనైనా కనిపిస్తూ ఉంటుంది. దీనికి గల కారణం కనుక మనం చూసుకుంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీదనే ఇది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ కూడా. ఎవరికైతే గట్ అనేది ఇంప్రాపర్గా ఉంటుందో, అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వకుండా మన డైజెషన్ అంటే మన ప్రేగుల్లోని అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ అబ్జార్ప్షన్ జరిగేది మన యొక్క ప్రేగుల్లో. కానీ ఆ ప్రేగుల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి ఒకటి మాల్ట్ అనేటటువంటి ఒక బ్యారియర్ అనేది ఉంటుంది. ఇంటెస్టైన్ లోపల ఒక బ్యారియర్ అనేది ఉంటుంది. ఆ బ్యారియర్లోకి మనకి ఫుడ్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడు అది ఇండైజెషన్ వల్ల లోపలికి సరిగ్గా అబ్జార్ప్షన్ జరగక ఈ న్యూట్రియంట్స్ అనేవి కాకుండా మన యొక్క అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రక్తంలోనికి లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఈ డిసీజ్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎంటర్ అవ్వటం వల్ల అన్డైజెస్టెడ్ ప్రోడక్ట్స్ అయినా అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరసెస్ అవ్వచ్చు, అవి ఎంటర్ అయ్యేటప్పుడు మన బాడీకి అది మన బాడీ నుండి వచ్చే సెల్ బయట సెల్ అనేది కన్ఫ్యూజన్ అనేది జరిగి మన సెల్స్ని అది డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి యాంటీగా వర్క్ చేసేటప్పుడే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది కానీ మన యొక్క చర్మ కణాలని కానీ దాడి చేస్తే మనకి సోరియాసిస్ వస్తుంది. ఒక విధంగా జాయింట్స్ని కానీ అది టార్గెట్ చేస్తే అది మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి డిసీజెస్ వచ్చేటప్పుడు మనము గట్ క్లెన్సింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఆహారం ఏదైతే డైజెషన్ ప్రాపర్గా జరగట్లేదో ఆ డైజెషన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎస్, నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే మీరే చెప్పేశారు. అంటే జనరల్గా ఇప్పుడు సోరియాసిస్ అనేది ఒక స్కిన్ టైప్ ఎలర్జీ టైప్ది, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, ఎగ్జిమా అని, ఇలా చాలా రకరకాలైన స్కిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన రోగాలు ఉన్నాయి. దానికి మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనగానే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, చాలా ఇష్యూస్ దీర్ఘకాలికంగా. అంటే ఒకసారి మనం సప్లిమెంటేషన్ మనం టాబ్లెట్స్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అది ఇయర్స్ టుగెదర్ చాలామంది వాడుతూనే ఉంటారు. ఈ టాబ్లెట్స్ అనేవి వేసుకోవటం వల్ల అంటే సోరియాసిస్ చూసుకుంటే ఎక్స్టర్నల్ థెరపీస్ అనేవి బయటకి మనకి స్కిన్ మీద ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి అది సప్రెస్ చేయడానికి కొన్ని క్రీమ్స్ అని ఆయిల్స్ అని వాడి అది టెంపరీ రిలీఫ్ అనేది మాత్రమే. కానీ మనకి కంప్లీట్గా డిసీజ్ అనేది తగ్గాలి అంటే మనకి ఇంటర్నల్ క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మనం ఆర్జీఆర్ హాస్పిటల్ ఇలా సోరియాసిస్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో వచ్చే వాళ్ళకి మనం ఫస్ట్ హైడ్రోకోలాన్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ హైడ్రోకోలాన్ థెరపీ ఏంటంటే మన లార్జ్ ఇంటెస్టైన్ అనేది 1.5 మీటర్స్ ఉంటుంది. మనం జనరల్గా చూసుకుంటే 3 మేజర్ మీల్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. కానీ మనకి మోషన్ అనేది చాలామంది 2 రోజులకు ఒకసారి రోజు అంటే ఒక వారం రోజుల్లో అంటే 2-3 సార్లు మాత్రం వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటే సరిగ్గా మోషన్ అనేది పాస్ చేయక రోజులోనే కొంచెంగా పాస్ చేస్తూ ఉంటారు. ఈ టాక్సిన్స్ అనేవి మన ప్రేగుల్లోనే ఉండిపోవటం వల్ల మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఈ హైడ్రోకోలాన్ థెరపీ అనేది ఏంటి అంటే మన యొక్క గట్ని క్లెన్స్ చేస్తుంది, లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపిస్తుంది. అదేవిధంగా మనం లివర్ని మెటబాలిజంని కరెక్ట్ చేయడానికి కూడా మనం కొన్ని హెర్బల్ ఔషధాలు అనేవి ఇస్తూ ఉంటాం. అవి మన యొక్క ఇమ్యూనిటీని అదేవిధంగా మన మెటబాలిజంని రెగ్యులేట్ చేయటం వల్ల మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు చాలామంది ఏంటంటే సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు కానీ లేదా బీపీ, షుగర్, రకరకాల వ్యాధులు అయి ఉంటాయి, తర్వాత టీబీ కూడా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ పరగడుపున కొన్ని టాబ్లెట్స్ మెడిసిన్ అవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా ఒక డైట్ షీట్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే మెడిసిన్స్ని అదే మీరు ఏవైతే అందిస్తారో హెర్బల్ ప్రొడక్ట్స్ అవి కూడా వీటితో కలిపి వేసుకోవచ్చా? అంటే చాలామంది చూసుకుంటే యాంటీబయాటిక్స్ తర్వాత పరగడుపున వేసుకునేటటువంటి పీపీఐస్ అంటే పరగడుపున మన గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. అవి వేసుకుంటేనే మాకు ఆకలి పుడుతుంది, దానివల్లనే మాకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది, ఆ టాబ్లెట్ వేసుకోవటం వల్ల మేము కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నామని చెప్పి ఒక డాక్టర్ సలహా లేకుండా ఈ యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, తర్వాత మనకి ఈ పీపీఐస్ అవ్వచ్చు మనకి వేసుకుంటూ ఉంటారు. సంవత్సరాల కొద్దీ వేసుకోవటం వల్ల స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది, అంటే ఆకలి అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే ఈ ఆకలి తగ్గిపోతుందో వైటమిన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరగదు. ఈ సంవత్సరాల కొద్ది వాడే
గట్ మైక్రోబియంలోని చేంజెస్ వస్తాయి. యాంటీబయాటిక్స్ అనేవి వాడుతూ ఉంటారు చాలా సంవత్సరాలు, నెలల కొద్దీ. అంటే ఏదైనా ఫీవర్ కానీ జలుబు కానీ వస్తే ఇమీడియట్గా డాక్టర్ సలహా లేకుండా చాలామంది యాంటీబయాటిక్స్ అనేవి వేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల లోపల ఉండేటటువంటి గట్ మైక్రోబియంలోని చేంజెస్ అనేవి వస్తాయి. మన గట్ మైక్రోబియంలోని మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. దానిలో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా అనేది పెరిగిపోవటం వల్ల మనకి అక్కడ డిస్బయోసిస్ జరిగి లోపల ఉండేటువంటి ఓవర్ గ్రోత్ జరుగుతుంది. ఈ లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ జరగటం వల్ల మనకి క్యాండిడియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, అదేవిధంగా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఇది లీడ్ అవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి మనం నచ్చినట్టు కాకుండా వీటిని అంటే మనకి ఏమైనా పెయిన్ కిల్లర్స్ అట్లా వాడేటప్పుడు మాత్రమే వేసుకొని మిగిలిన టైంలో గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అనేవి వేసుకోకూడదు. మనం మన యొక్క ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటామో, ఆకలి పుట్టించడము, అరుగుదలని కరెక్ట్ చేసుకుంటే మనకి 80% ఆఫ్ ద డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఆర్థరైటిస్కి సంబంధించి ఎక్కువగా మెడిసిన్ కానివ్వండి, లేదంటే ఈ పిఆర్పి జిఆర్పి ట్రీట్మెంట్స్తో కానివ్వండి, దాంతోపాటుగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలనుకుంటారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే బెండకాయలు తినడం, లేదా సామగడ్డలు తినడం, అంటే ఇవన్నీ గమ్ కంటెంట్ని కలిగి ఉంటాయి కాబట్టి అలాంటివి తినడం వల్ల మోకాల్లో లేదా జాయింట్స్ మధ్య ఏదో లూబ్రికెంట్ లాంటి కంటెంట్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది అని అంటారు. అది నిజమేనంటారా? మనం తీసుకునేటటువంటి ఆహారంలోని మనం చూసుకుంటే మనం ఫైబర్ ఇంటేక్, మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాము, టైంకి ఫుడ్ తింటున్నామా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి స్టమక్ యాసిడ్ కరెక్ట్గా ఉండేటప్పుడు మనం ఆహారం తీసుకుంటే అది ప్రాపర్గా డైజెషన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం టైంకి చాలామంది ఆహారం అనేది తీసుకోరు. అంతేకాకుండా మనకి ఫైబర్ ఇంటేక్, కార్బోహైడ్రేటు, ప్రోటీను, మనకి ఫ్యాట్, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. కొంతమంది ఇదే అంటే ఓన్లీ కార్బ్స్ అనేవి కంప్లీట్గా జీరో చేసి ఓన్లీ మనకి కార్బ్స్ తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటము, ప్రోటీన్ పౌడర్స్ వాడటము, దానివల్ల కూడా ప్రోటీన్ ఇంటేక్ పెరగటం వల్ల, ఎక్కువగా తీసుకోవటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటము, గౌటీ ఆర్థరైటిస్ రావటము, ఇట్లాంటివి కూడా లీడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది కంప్లీట్ మీల్ అనేది తీసుకోవాలి. అంటే ఫైబర్ తీసుకోవాలి, దాంతోపాటు కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఎవ్రీథింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఒక కంప్లీట్ మీల్ని టైం ప్రకారం తీసుకోవాలి. ఫుడ్కి మధ్యలోని కూడా ప్రాపర్ టైం అనేది మనం పాటించాలి. ఒక 4 to 5 అవర్స్ గ్యాప్ ఇవ్వటం వల్ల ప్రీవియస్ మీల్ అనేది కంప్లీట్గా డైజెషన్ అయ్యి మనకి మోషన్ అనేది ఫ్రీగా అవ్వటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ అనేది కూడా మేజర్ రీజన్. స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కార్టిజోల్ లెవెల్స్ అనేవి పెరగటం వల్ల మనకి హైపోథలామస్కి పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అనేది కరెక్ట్గా ఉండదు వాళ్ళలోని. అప్పుడు కూడా మన యొక్క ప్రేగుల్లో ఉండేటటువంటి లైనింగ్ యొక్క పర్మబిలిటీ అనేది తగ్గిపోయి ఈ లోపల ఉండే టాక్సిన్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆహారం అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఎవరైతే ఇవి లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మనకి డిసీజెస్ అనేవి రాకుండా కూడా మనకి ప్రివెంటివ్గా ఉంటుంది. ఎస్ మ్యామ్. ఫైనల్గా ఒక టు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎలా అంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఆ ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ ఇంకేదన్నా వారు తీసుకునేటటువంటి లైఫ్ స్టైల్? మనకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైనా కూడా మనకి రెండిటికి సంబంధించింది. ఒకటి మన యొక్క బ్రెయిన్, మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ కానీ ఏవైతే ఎట్లా ఉన్నాయో, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళల్లో కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన యొక్క జిఐ సిస్టమ్, గట్ అంటే మన యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, మన యొక్క కంప్లీట్ జీర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నామో, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, కంప్లీట్గా మలబద్ధకం అనేది కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ కూడా ఒక ప్రాబ్లమే. ఎవరికైతే మోషన్ అనేది కొంచెం పాస్ చేసి లోపల ఆ టాక్సిన్స్ అనేవి అట్లానే ఉంచుకొని డిటాక్సిఫికేషన్ అనేది జరగదో, మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదో, అప్పుడే మనకి వ్యాధులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క జిఐ సిస్టమ్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఎస్ మ్యామ్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రేక్షకులకు ఉన్నటువంటి ఎన్నో డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. కాబట్టి ఇంత టైంని మాకు కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. సో చూశారు కదండి, ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో డాక్టర్ వసంతి గారితో మీకు ఏమన్నా ఆర్థరైటిస్కి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కన్సల్ట్ చేయండి, మీకున్నటువంటి సమస్యని నివృత్తి చేసుకోండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.